Now, Jayapurada, the always most beautiful lady. I request you to come out. Jayapurada, come here. Jayapurada, come here. Make a big clap to Jayapurada. Now to speak. Next speaker. అందరికీ నమస్కారాలు. ఇప్పుడు ఈరోజు బాస్ ఇస్ బ్యాక్. సో ఆ సందర్భంగా మనం సుబ్రహ్మణ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ఈ యొక్క సెలబ్రేషన్ అందరినీ మళ్ళీ ఈ యొక్క ఆనందాన్ని మన అందరం కూడా చిరంజీవి గారితో కలిసి ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి అందరినీ పిలిచారు. కంగ్రాచులేషన్స్ టు చరణ్ బాబు. బికాజ్ చిరంజీవి గారికి ప్రొడ్యూసర్ అవ్వడం అనేది ఒక ఆపర్చునిటీ అండ్ ఒక ఫాదర్కి ప్రొడ్యూస్ చేసి ఇంత గొప్ప సక్సెస్ ఇవ్వడం నిజంగా ఇట్ ఈస్ అన్ ఆర్టిస్ట్గా ఆఫ్టర్ 10 years. కానీ ఒకటి మాత్రం నేను చెప్పాలనుకుంటున్నా, పాలిటిక్స్లో మేమిద్దరం వెళ్ళాము, కానీ మేమిద్దరం కూడా మా ఓన్ ఐడెంటిటీ మర్చిపోయాం. కానీ ఈరోజు చిరంజీవి గారు మళ్ళీ అలాంటి ఒక మంచి సబ్జెక్ట్ తోటి, ఒక మాస్ సబ్జెక్టు ఇంత పెద్ద హిట్ కావడం, ఒక ఖైదీ నెంబర్ 1 నుంచి ఖైదీ 150. కాబట్టి ఈ యొక్క జర్నీలో ఆయనతో కొన్ని సినిమాలు నాకు కూడా చేయడానికి ఒక ఆపర్చునిటీ నాకు ఇండస్ట్రీ ఇచ్చారు. నేను యాక్చువల్గా చెప్పాలంటే నేను ఈ ఫ్యామిలీలో ఒక కూతురుగా నాకు ఒక స్థానాన్ని ఇచ్చారు రామలింగయ్య గారు. కాబట్టి ఆయనని ఈరోజు నిజంగా ఆయన ఆశీస్సులు మనందరికీ ఈ కుటుంబానికి కూడా ఉన్నాయని నేను అనుకుంటున్నా. అరవింద్ గారికి కూడా నిజంగా ఆయన ఎప్పుడు నేను కలిసినా నన్ను ఎంతో ప్రేమగా ఆత్మీయంగా పలికిస్తారు. ఈరోజు సుబ్బరెడ్డి గారు ఆర్టిస్ట్, ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో లేకపోయినా కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు అందరికీ కూడా ఆయన ఎప్పుడు సన్మానం చేయాలి, ఎవరికి ఎప్పుడు ఆయన చేయూతనివ్వాలి అనేది ఆయన టైం టు టైం ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చేటువంటి మ్యాగ్నానిమస్ పర్సన్ సుబ్బరామరెడ్డి గారు. కాబట్టి కంగ్రాచులేషన్స్ టు మై హీరో, మా చిరంజీవి గారికి. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క డాన్స్ని షేర్ చేసుకుంటూ ఒక సక్సెస్ని షేర్ చేసుకోవడం అనేది ఒక ఫ్యామిలీ మెంబర్గా ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ అండ్ ఆల్ ద బెస్ట్. మెనీ మోర్ సక్సెస్ ఫర్ యూ సార్. థ్యాంక్ యూ. జీవితం చాలా మందికి వరం, కొంతమందికి శాపం. కానీ నాకు ఓ యుద్ధం. యుద్ధం అంటే ఎదురుగా ఉన్న శత్రువుతో కాదు, ఎక్కడున్నాడో తెలియని శత్రువుతో.